హలో, నేను మిస్ఎస్ రావు. సింహం గడ్డి తినదు, వేటాడి మాంసమే తింటుంది. అలాగే సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి వాళ్ళు దేనికి ప్రమోషన్ చేయాలి, దేనికి చేయకూడదు అనేటువంటి విచక్షణతోటి ఆలోచించాలి. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి దేనికి పడితే దానికి ప్రమోషన్ చేస్తే జైల్లో ఉండాల్సి వస్తుంది, విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజు, లక్ష్మీ మంచు, దేవరకొండ, విజయ్, రాణా వీళ్ళకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు. ఎందుకు నోటీసులు ఇచ్చారు అని అంటే, బెట్టింగ్ యాప్లకి మీరు ప్రమోట్ చేశారు, ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించినటువంటి ప్రమోషన్కి మీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇది కావాలని చెప్పి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈడీ నోటీసులు అంటే మామూలు విషయం కాదండి. ఈడీకి సిబిఐకి తేడా ఏంటంటే, సిబిఐ నోటీసులు పంపించిందంటే పిలిచి విచారించి ఒకవేళ తప్పు చేస్తే సిబిఐయే తప్పు చేసినట్టు నిరూపించాలి. ఈడీ అలా కాదు. ఈడీ నోటీసులు పంపిస్తే తప్పు జరిగితే తప్పు జరగలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడి మీదనే ఉంటుంది. ఇది ఈడీకను సిబిఐకి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఇప్పుడు ఈ నలుగురు ఏం చేయాలి, రాబోయేటువంటి రోజుల్లో మేము తప్పు చేయలేదని చెప్పి వాళ్ళే నిరూపించుకోవాలి, వాళ్ళకై వాళ్ళే నిరూపించుకోవాలి. ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళు దోషులు అని చెప్పి చెప్పాల్సిన అవసరం లే, మేము దోషులం కాదు అని చెప్పి నిరూపించుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే, ఈడీ నోటీసులు పంపించింది కాబట్టి. గతంలో విజయ్ దేవరకొండ ఈడీ కేసులను ఫేస్ చేశారు. ఏ సందర్భంలో ఫేస్ చేశారు అని అంటే, లైగర్ సినిమా, ఈ లైగర్ సినిమాకు సంబంధించి అప్పుడు పూరి అలాగే విజయ్ దేవరకొండ, చార్మి వీళ్ళందరూ ఫేస్ చేశారు. ఆ సమయంలో లైగర్ సినిమాకి మనీ లాండరింగ్ డబ్బు వచ్చింది, మనీ లాండరింగ్ ద్వారా హవాలా ద్వారా డబ్బు వచ్చింది. ఆ డబ్బుతోటి పాన్ ఇండియా హీరోగా విజయ్ దేవరకొండని చూపించడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం తెర వెనుక ఆ రోజు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అక్రమాలతో సంపాదించినటువంటి డబ్బు ఈ లైగర్ సినిమాకి పెడుతున్నారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ కంప్లైంట్ వెళ్ళింది ఈడీకి, సిబిఐకి కూడా వెళ్ళింది. అయితే ఈడీ రెస్పాండ్ అయింది. హవాలా డబ్బులు అని చెప్పి అన్నారు కాబట్టి ఈడీ రెస్పాండ్ అయింది. అప్పుడు ముంబైలో ఆఫీస్ పెట్టి లైగర్ సినిమాని తీశారు. పాన్ ఇండియా హీరోగా విజయ్ దేవరకొండని చూపించాలి, ఎలివేట్ చేయాలి అనే ఉద్దేశంతో. దాని వెనుక సామాజిక వర్గ కోణం కూడా ఉంది అని చెప్పి అప్పట్లో సినిమా వర్గాల్లో వినిపించింది. సామాజిక వర్గ కోణం పరంగా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచించింది. సినిమాలకు సంబంధించి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు, తెలంగాణ యాస భాష అనేది కనిపించట్లేదు, ఆంధ్రాకు సంబంధించినటువంటి వాసనలు ఇంకా తెలుగు సినిమాని వేడడం లేదు, కాబట్టి మన సామాజిక వర్గం మన ప్రాంతం వాళ్ళే ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఆ రోజు అధికారంలో ఉండేటువంటి కొంతమంది కీలకమైనటువంటి నేతలు ఆలోచించి సినిమా ఇండస్ట్రీ మీద రైడ్ చేయటం మొదలుపెట్టారు. ఆ రైడింగ్ ఎంతవరకు చేశారంటే, తొలి రోజుల్లో డ్రగ్స్ కేసులు మోపారు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది పెద్దల మీద. దాంతో ఆ రోజు ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది కీలకమైనటువంటి లీడర్లకు సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది దాసోహం అయిపోయారు. వాళ్ళు ఏది చెప్తే అది వినటం మొదలుపెట్టారు. అంతేకాదు, వాళ్ళతో కలిసి బిజినెస్లో పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. కలిసి బిజినెస్లు ఇవాళకి కూడా చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఇలా పెనవేసుకుపోయింది. ఆ రోజు ప్రభుత్వంలో ఉండే పెద్దలకి సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమందికి ఆర్థికపరమైన సంబంధాలు బాగా పెనవేసుకుపోయాయి. అయినప్పటికీ కూడా తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నటుడిని పాన్ ఇండియా హీరో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో లైగర్ అనేటువంటి సినిమాకు పెట్టుబడులు పెట్టారు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు కొంతమంది అనేది అప్పట్లో వినిపించినటువంటి ఆరోపణ. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ లీడరు, నాకు తెలిసినంత వరకు బక్కా జడ్సన్ అనే అతను ఈడీకి కంప్లైంట్ చేశారు. లైగర్ సినిమా వెనుక హవాలా జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అని.
అందుకే ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఆ లైగర్ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ని, నిర్మాతల్ని, హీరోని వీళ్ళందరినీ పిలిచి అప్పట్లో విచారించడం జరిగింది. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, డిజాస్టర్ అయింది. దాంతో దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఎవరు కూడా. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదే విజయ్ దేవరకొండ మీద ఇప్పుడు మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఏంటి అని అంటే ఈసారి బెట్టింగ్లకు సంబంధించిన అంశం. ఈ బెట్టింగ్ల క్రమంలో వీళ్ళు మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, హవాలా చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అందుకే వీళ్ళని విచారణకు పిలిచడం జరిగింది. ఈ విచారణల్లో ఏం తేలుతుంది అనే దాని మీద వీళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంది. యాక్చువల్గా ఈడీ విచారణకి పిలిచిందంటే చాలా సీరియస్ ఇష్యూ అయి ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి ఈడీ ఎదుట హాజరైతే కనుక వాళ్ళు ఆధారాలని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళే ప్రొడ్యూస్ చేయాలి. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు, వీళ్ళే ప్రొడ్యూస్ చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాణా, లక్ష్మి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ హాజరు కాబోతున్నారు. కింగ్డమ్ సినిమాలో చాలా బిజీగా ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ఆయన్ని పాన్ ఇండియా హీరోగా చూపించాలని ఒక సామాజిక వర్గం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసు ఇప్పుడు ఆయనకి పెద్ద సవాల్గా మారింది. ఈ కేసు నుంచి బయటపడకపోతే ఆయన సినిమా మీద కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ రోజు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ కింగ్డమ్ వెనక కూడా ఉన్నారనేది కూడా వినిపిస్తుంది. లైగర్ సినిమాకి ఎవరైతే పెట్టుబడులు పెట్టారో మనీ లాండరింగ్ ద్వారా వాళ్ళే ఈ కింగ్డమ్కి కూడా పెట్టారనేది కూడా ఒకటి వినిపిస్తుంది పరోక్షంగా. సో ఆ మూలాలు కూడా ఇప్పుడు బయటకు రావాలి, ఆ మూలాలకు సంబంధించిన అంశాలు కూడా బయటకు రావాలి అనేటువంటిది కూడా ఇప్పుడు సినిమా వర్గాల్లో వినిపిస్తున్నటువంటి టాక్. సో రెంటికి చెడ్డ రేవుడు అన్నట్టుగా ఒకవైపు పాన్ ఇండియా హీరో కావాలనేటువంటి తాపాత్రయం, మరోవైపు ఈడీ వేట, ఇవన్నీ విజయ్ దేవరకొండని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయనేది ఆయన అభిమానుల్లో ఉండేటువంటి ఒక భావన. అందుకే ఎప్పుడైనా సరే సామాజిక వర్గం కానీ ప్రాంతం కానీ టాలెంట్ ముందు పనికిరావు, ప్లస్ ప్రయోగం చేయకూడదు. తాజాగా హరహర వీరమల్లు సినిమాకు సంబంధించినటువంటి ఫంక్షన్లో కూడా, ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. టాలెంట్ని నమ్ముకోవాలి, అంతే తప్ప ఓ సామాజిక వర్గాన్ని నమ్ముకొని ఏదో సామాజిక వర్గం అది మంచి చేస్తుంది, ఆ సామాజిక వర్గం మనల్ని హైలైట్ చేస్తుంది, పాన్ ఇండియా హీరోని చేస్తుంది అనుకుంటే కనుక బోల్తా పడినట్టే అనేదానికి విజయ్ దేవరకొండ ఎపిసోడ్ ఒక నిదర్శనంగా నిలుస్తుందని చెప్పి టాలీవుడ్లో ఉండేటువంటి టాక్ కూడా. మరి ఇప్పుడు మనీ లాండరింగ్ అలాగే గతం తాలూకు కొన్ని ఆధారాలు కింగ్డమ్కి లింక్ అయ్యేటువంటి అవకాశం ఉందా? అసలు బెట్టింగ్ యాప్లకు సంబంధించి నా అన్వేష్ అని ఒక అతను మొత్తం బయట పెట్టేశాడు. ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసేటప్పుడు ఇవి అసలు చేయొచ్చా లేదా అనేది ఆలోచించాలి కదా. వీళ్ళు ఆలోచించరు, డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేసేసారు. ఇప్పుడేంది, వీళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పి ఇప్పుడు ఈడీ బయటికి తీస్తుంది. అసలు బెట్టింగ్ యాప్లు ఎవరు క్రియేట్ చేశారు? ఏ దేశానికి సంబంధించినవి? చైనాకి సంబంధించినయా, లేదంటే టర్కీకి సంబంధించినయా, పాకిస్తాన్కి సంబంధించినయా, ఎవరు సంబంధించినవి అనేది బయటపడాలి. అసలు ఏ కంపెనీ నుంచి వీళ్ళకి ఆ అమౌంట్ వచ్చింది అనేది కూడా తెలియాలి. ఇవన్నీ ఆధారాలు బయటపడాల్సి ఉంది. సో బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఒక ఆడిట్ అనేది ఉండదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా లేవు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో ఏంటో అనేది కూడా దాదాపుగా గజిబిజిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు వీళ్ళు ప్రమోషన్ చేశారు కాబట్టి కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఈ బెట్టింగ్ యాప్లకి అలవాటు పడ్డారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. కొన్ని కుటుంబాలు పూర్తిగా ఆర్థికంగా నష్టపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కేసుని సీరియస్గా తీసుకుంది ఈడీ. ప్లస్ ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన నిర్వాహకులు ఉగ్రవాదులకు కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఉగ్రవాద మూలాలు కూడా ఉన్నాయని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఈడీ. నా అన్వేష్ కూడా ఇదే బయట పెట్టాడు. కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి మొత్తం కూపీ లాగితే కనుక వీళ్ళ మూలాలు బయటపడుతూ ఉన్నాయి. వీళ్ళ కారణంగానే ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ అయ్యాయి అని చెప్పి. సో రేపు ఈడీ విచారణ హాజరైన తర్వాత హవాలా బయటకు వస్తుందా, మనీ లాండరింగ్ బయటకు వస్తుందా, అసలు వీళ్ళు ఎంత డబ్బు తీసుకున్నారు, ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది బయటకు వస్తుందా లేదా అనేది మనం వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.